మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రములో క్రైస్తవ్యం మీద ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేకమైన దాడులు, క్రీస్తుకు, క్రైస్తవ్యానికి, బైబిలుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, అదే సమయంలో జరుగుతున్న దాడులు, ఇన్ని చూస్తుంటే, ఇవన్నీ వింటుంటే క్రైస్తవ్యం భయపడుతున్నట్లు, భయం గుప్పిట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకు దేశంలో ఎక్కడా ఎవరి మీద లేనిది క్రైస్తవుల మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? క్రైస్తవుల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? క్రైస్తవ మందిరాలనే ఎందుకు పడగొడుతున్నారు? వాటినే ఎందుకు ఆటంకపరుస్తున్నారు? క్రైస్తవ బోధకులనే ఎందుకు దూషిస్తున్నారు? వారిని ఎందుకు కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు? ఆఖరికి వారిని చంపడానికి కూడా ఎందుకు వెనకాడటం లేదు? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట సంఘటన ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలియంది కాదు. అల్ప ఆనందం, ఇది క్షణిక ఆనందం, ఏదో సాధించేశాను అని. ఇలా చేసే వాళ్ళను అరికట్టకపోతే, ఇలా చేసే వాళ్ళను అడ్డుకోకపోతే, ఒకవేళ ఇది చూసి మిగతా ప్రపంచాలలో ఉన్న మిగతా వారు ఇక్కడున్న క్రైస్తవులను ద్వేషించటం చూసి, ఇస్లాం వారిని ద్వేషించటం చూసి, లేదా హైందవులను ద్వేషించటం చూసి మిగతా దేశాల్లో ఉన్నవారు అక్కడున్న వాళ్ళని ద్వేషించటం ప్రారంభిస్తే ఈ ప్రపంచం ఏమైపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి?